ఒక గ్రూప్ 1 గ్రూప్ 2 కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తి మస్ట్ నో రిజర్వ్ ద్రవ్యము. రిజర్వ్ ద్రవ్యం అంటే వాణిజ్య బ్యాంకులు సేకరించినటువంటి డిపాజిట్లలో ఆర్బీఐ ఏ రేటును నిర్ణయిస్తే ఆ రేటు ప్రకారము ఆర్బీఐ నియంత్రణలో ఉండే నిధులను రిజర్వ్ ద్రవ్యము అని అంటారు. రిజర్వ్ ద్రవ్యానికి గల 2 పేర్లు అంటారు. బేసిక్ మనీ అంటారు, హై పవర్డ్ మనీ అంటారు. ఈ ద్రవ్యమంతా కూడా ఆర్బీఐ ఆధీనంలో ఉంటుంది. ఎందుకు రిజర్వ్ ద్రవ్యం కావాలి అంటే భారతదేశంలో రక్షణతో కూడినటువంటి బ్యాంకింగ్ వ్యాపారాన్ని నిర్వహించడానికి, డిపాజిటర్లలో విశ్వాసాన్ని కల్పించడానికి, బ్యాంకింగ్ వ్యాపారంపై రక్షణ కల్పించడానికి ఇస్తారు. ఈ రిజర్వ్ ద్రవ్యాన్ని తరచుగా దేనికి ఉపయోగిస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కానీ, వేస్ మెయిన్స్ అండ్ అడ్వాన్సెస్ కానీ, ప్రత్యేక వేస్ మెయిన్స్ అండ్ అడ్వాన్సెస్ కానీ 90 రోజుల కాల వ్యవధికి రుణాలను మంజూరు చేయడానికి ఆర్బీఐ ఉపయోగించుకుంటుంది.